ఆడిన వాళ్ళే ఉంటారు కదా వాళ్ళకి. అంటే కండిషన్స్ అయితే ఏం కొత్త కాదు. దుబాయ్లో ఎలా కండిషన్స్ ఉంటాయి, పిచ్ ఎవరికి ఫేవరబుల్గా ఉంటుంది అంటే చాలా టూ మచ్ స్టాక్ అయిపోయింది రియల్గా చెప్పాలంటే. ఆ ఫేవరెట్ దాన్ని మనం పక్కకు పెట్టాలి. బికాస్ బోత్ ద టీమ్స్ నేను అనుకుంటాను ఒక న్యూట్రల్ వెన్యూలో ఆడుతున్నారు కనుక దే హ్యావ్ టు ఫర్గెట్. రియల్గా చెప్పాలంటే కండిషన్స్ ఫేవరబుల్ అని ఎవరు పట్టించుకోరండి. రియల్ ఇంటర్నేషనల్ క్రికెటర్స్ అయితే, కాంపిటేటివ్ క్రికెటర్స్ అయితే దే డోంట్ మైండ్ ఆల్ దీస్ యాక్చువల్లీ. దే ఓన్లీ ట్రై టు పుట్ దేర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆన్ ద డే. అంతేగాని పిచ్ కండిషన్స్ గురించి మాట్లాడుకుంటే పిచ్ కండిషన్స్ డెఫినెట్లీ యునో రియల్గా చెప్పాలంటే సచిన్ ఒక స్పోర్టింగ్ వికెట్ లాగా కనబడింది ఇప్పటివరకు. మీరు లాహోర్ లాగా, కరాచీ లాగా 350, 360 కోర్స్ మనం ఇక్కడ చూడలేదు. 260+ అనేది ఇండియా అగైన్స్ట్ ఆస్ట్రేలియాతో చేజ్ చేసింది ఒక బిగ్ స్కోర్గా ఇప్పటివరకు అయింది. సో మీకు బ్యాటింగ్ కూడా ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. సెంచరీస్ హ్యావ్ బీన్ స్కోర్డ్ చేయలేదా, 50s హ్యావ్ బీన్ స్కోర్డ్. సో ఎలా స్కోర్ చేయగలిగారు? ఒకవేళ పూర్తిగా బౌలింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నట్లయితే మీకు అవి పాసిబుల్ అయ్యేవి కాదు కదా. అంటే ఏ బ్యాటర్ అయితే కొంచెం పేషెన్స్ కనబరిచారో, టెక్నిక్ను ఉపయోగించారో, సింగిల్స్ తోటి రొటేట్ చేసి లూజ్ బాల్ కొరకు ఎదురు చూశారో, దే హావ్ స్కోర్డ్ రన్స్ హియర్ యాక్చువల్లీ. శుభ్మన్ గిల్ స్కోర్డ్ ఎ సెంచరీ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్, విరాట్ కోహ్లీ స్కోర్డ్ ఎ సెంచరీ. తర్వాత మీకు పాకిస్తాన్తో స్కోర్ చేసిన తర్వాత సెంచరీ, మీకు న్యూజిలాండ్ తోటి స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ కొంచెం తక్కువ చేశాడు. అప్పుడు ఆస్ట్రేలియా తోటి ఒక 80+ ఉంది అతనికి. అట్లాగే విలియమ్సన్ స్కోర్ చేశాడు అగైన్స్ట్ ఇండియా. ఎవరు స్కోర్ చేయలేదు అంటే బ్యాట్స్మెన్ ఎవరైతే కొంచెం వికెట్ పైన నిలదొక్కుని ఆడారో వాళ్ళకు కూడా ఫేవరబుల్ కండిషన్స్ కనబడ్డాయి. ఓకే, టోటల్గా వచ్చి త్రో అవే వికెట్స్ అంటాం కదా ఒక్కొక్కసారి, అటువంటి వాళ్ళు సక్సెస్ సాధించలేకపోయారు. అందులో చాలా మంది ఇంక్లూడ్ ఉన్నారు. మీరు యూ కెన్ టేక్ కొంతమంది ఇండియన్ బ్యాటర్స్ కూడా తీసుకోవచ్చు, న్యూజిలాండ్ బ్యాటర్స్ తీసుకోవచ్చు. అంటే మీరు బాల్ ని అంటే ఆ లైన్ అండ్ లెంత్ బౌలింగ్ ప్లాన్ చేసుకుంటే అండ్ దానికి కొంచెం క్యాలిక్యులేటెడ్గా ఆడిన వాళ్ళు, కొంచెం తెలివిగా ఆడిన వాళ్ళు దే హావ్ స్కోర్డ్ రన్స్ యాక్చువల్లీ. ఇదంతా బ్యాడ్ వికెట్ ఏం కాదు దుబాయ్ది. బట్ మీకు స్పిన్నర్స్తో పాటు మీడియం పేసర్స్ కూడా ఇక్కడ కొంచెం హెల్ప్ అనేది కనబడింది. చూడండి న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో సచిన్ ఇండియా వర్ 30 for 3 ఎట్ వన్ స్టేజ్. ఆ తర్వాత మీకు అక్షర్ పటేల్ అండ్ శ్రేయస్ అయ్యర్ దే ప్లేడ్ వెరీ వెల్ యాక్చువల్లీ. డిఫెన్సివ్ రోల్ ని వాళ్ళు ప్లే చేశారు, ఒక పార్ట్నర్షిప్ బిల్డ్ చేశారు. సో పార్ట్నర్షిప్స్ బిల్డ్ అవుతున్నప్పుడు మీకు స్టోరీ డిఫరెంట్గా కనబడింది. దట్ హ్యాపెండ్ అగైన్స్ట్ ఆస్ట్రేలియా ఆల్సో. స్మిత్ ఆడుతున్నప్పుడు ఎంత స్కోర్ పాసిబుల్ చేశారు వాళ్ళు, 300 అరౌండ్ స్కోర్ కూడా పాసిబుల్ 300+ కూడా పాసిబిలిటీస్ కనబడ్డాయి. బట్ ఆ తర్వాత స్మిత్ అవుట్ అయిపోయిన తర్వాత టోటల్గా సిచ్యువేషన్ మారిపోయింది. అంటే బౌలర్స్ రోల్ ఎంత ఈక్వల్ అంటే మీకు ఇక్కడ ఎంత హెల్ప్ కనబడిందో బ్యాటర్స్ కూడా అట్లాగే సక్సెస్ సాధించారు. అలాగే ఇక్కడ మీరు అన్నట్టుగా న్యూజిలాండ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు సుధీర్ గారు, ఇండియాకి న్యూజిలాండ్ ప్లేయర్స్ ఆల్రెడీ ఆ స్కెచ్ కావచ్చు, ఆ వ్యూహం కావచ్చు సిద్ధం చేసుకున్నారు. బాగా కనిపిస్తోంది ఫస్ట్ కోహ్లీ, ఆ తర్వాత వరుణ్, వీళ్ళిద్దరినీ ఎలా హ్యాండిల్ చేయాలనేది వాళ్ళ వ్యూహంగా మనకు అనిపిస్తోంది. బట్ కమింగ్ టు ఇండియా, ఇక్కడ బ్యాటింగ్ లో రచిన్ రవీంద్ర, అలాగే బౌలింగ్ కి సంబంధించిన స్పిన్నర్ ఐ జస్ట్ ఫర్గాట్ హిస్ నేమ్, శాంట్నర్, న్యూజిలాండ్ వీళ్ళిద్దరే ఉన్నారా లేకపోతే ఇంకా ఎవరైనా ఉన్నారా? పద్మ వ్యూహానికి సంబంధించి మాట్లాడుకుంటే ఎలా కనిపిస్తుంది? మంచి క్వశ్చన్ మీకు. అంటే మీరు అన్నట్టుగా ఇండియన్ బౌలింగ్ స్ట్రెంత్ కొంచెం స్పిన్ విభాగంలో మీకు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. జడేజా ఉన్నాడు. వరుణ్ వచ్చిన తర్వాత కొంచెం ఫ్లేవర్ ఎక్కువగా యాడ్ అయిపోయింది అందులో. తర్వాత మీకు అక్షర్ పటేల్ బ్రిలియంట్ యాక్చువల్లీ. కొన్ని ఫేజెస్ లో అతడు కూడా బ్రేక్ త్రూస్ చక్కగా ఇస్తున్నాడు. అగైన్స్ట్ ఆస్ట్రేలియా మ్యాక్స్వెల్ అవుట్ చేసినటువంటి విధానం దట్ సినఫ్ యాక్చువల్లీ అయితే వికెట్ కావాలి, బ్రేక్ త్రూ కావాలి అన్నప్పుడు రోహిత్ శర్మ అద్భుతంగా ఉపయోగించాడు అతన్ని. అండ్ హీ హాజ్ ఆల్వేస్ డెలివర్డ్ ఆల్సో. ఈజ్ నాట్ డిసప్పాయింటెడ్ ఎనీవన్. బట్ ఇన్ కంపారిజన్లో మేబీ న్యూజిలాండ్ స్పిన్ కూడా కొంచెం మీకు ఆల్ స్పెషలిస్ట్ స్పిన్నర్స్ కాకపోయినప్పటికీ కూడా వాళ్ళకేం తక్కువ లేదు. మీరు చెప్పారు కదా రచిన్ రవీంద్ర కూడా మొన్నటి మ్యాచ్లో చాలా చక్కటి బౌలింగ్ కనబడ్డాడు. అతను మేబీ బ్యాటింగ్ ఆల్రౌండర్ కావచ్చు, బట్ ఆన్ హీస్ డే ఈ కెన్ గెట్ వికెట్స్ ఆల్సో. అండ్ మీకు శాంట్నర్ ఒకవేళ అతను మంచి లైన్ లెంత్లో బౌలింగ్ చేసి కొంచెం ఏదైనా టర్న్ అవుతుంది అన్నప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ టైప్ ఆఫ్ బౌలర్ అండి అసలు యాక్చువల్గా. ఈ గెట్స్ వికెట్స్. బ్రేస్వెల్ కూడా రిథమ్తో మూమెంటంతో బౌలింగ్ చేసినప్పుడు వికెట్ పైన ఏదైనా కొంచెం పర్చేజ్ ఉంది అంటే ఈ బికమ్స్ ఎ డేంజరస్ బౌలర్. అండ్ ఫిలిప్స్ లాంటి బౌలర్ కూడా మీకు యాడ్ చేస్తుంటారు వాళ్ళకు. అంటే ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ బౌలర్ కాకుండా కానీ పార్ట్ టైం బౌలర్గా చాలా వికెట్స్ తీశాడు. బ్రేక్ త్రూస్ ఇవ్వడంలో కూడా అతను నెంబర్ 1 స్పెషలిస్ట్. సో వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ కూడా ఇండియా అంత స్ట్రాంగ్గా లేకున్నా కానీ దే ఆర్ గుడ్ ఇన్ దట్ యాక్చువల్లీ. ఐ థింక్ మీరు అన్నట్టుగా వాళ్ళ పేస్కి సంబంధించి మాట్లాడుకుంటే పేస్తో టీమిండియా ఎప్పుడు ఇబ్బంది ఫేస్ చేస్తూనే ఉంది. స్పిన్ని ఆడుకున్నంత ధీటుగా పేస్ని హ్యాండిల్ చేయడంలో ఇబ్బంది. అక్కడ కొంచెం మీరు అన్నట్టుగా సచిన్ అబ్సల్యూట్లీ కొన్ని మార్క్స్ ఎక్కువగా ఇవ్వచ్చు, ఎందుకంటే వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్లో కొంచెం స్ట్రెంత్ ఎక్కువగా ఉంది. మీకు ఇప్పుడు జెన్యూన్ ఫాస్ట్ మీడియం పేసర్ ఫాస్ట్ బౌలర్ ఎవరు ఉన్నారంటే ఓన్లీ షమి. హార్దిక్ పాండ్యా తోటి
పూర్తి స్పెల్ కూడా వేయించకపోవచ్చు. మనం చూసాం కదా అగైన్స్ ఆస్ట్రేలియా వెన్ ఈ గేవ్ లాట్ ఆఫ్ రన్స్, అతనికి కొన్ని ఓవర్సే ఇచ్చాడు, ఒకే వికెట్ తీసుకున్నాడు. హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ ఈస్ గెటింగ్ బ్రేక్ త్రూస్, గెటింగ్ వికెట్స్ తీసుకుంటున్నాడు, అందులో డౌట్ లేదు. బట్ మీరు షమీ లాగా, బుమ్రా లాగా, ఫర్ ఎగ్జాంపుల్ సిరాజ్ లాగా ఒక స్పెషలిస్ట్ బౌలర్ అని చెప్పి హార్దిక్ పాండ్యాని మనం ట్రీట్ చేయడం ఈ మధ్య. ఈజ్ గుడ్ ఆల్రౌండర్, వెరీ జెన్యూన్ ఆల్రౌండర్, డౌట్ లేదు. బట్ న్యూజిలాండ్ మీరు పేస్ డిపార్ట్మెంట్ విషయం అన్నారు కనుక, ఒకవేళ హెన్రీ ఆడినట్లయితే, హెన్రీ కొంచెం ఇంజరీ ఉంది అని అంటున్నారు, అతడు ఫిట్గా ఉన్నట్లయితే హెన్రీ, జెమిన్సన్, ఓరూక్, వాళ్ళకు మిచెల్ కూడా కొంచెం బౌలింగ్ చేయగలుగుతారు. స్మిత్ లాంటి మరొక మీడియం పేసర్ కూడా ఉన్నారు, వాళ్ళకు ఒకవేళ కావాలి పేసర్ ఫ్రెండ్లీ కండిషన్స్ ఉన్నాయంటే దే కెన్ గెట్ ఇమ్ ఇన్ ఆల్సో యాక్చువల్లీ థింగ్. సో పేస్ డిపార్ట్మెంట్లో అబ్సల్యూట్లీ మీరు అన్నట్టుగా న్యూజిలాండ్కు కొంచెం ఎక్కువ స్ట్రెంత్ కనబడుతుంది. సో అక్కడ వాళ్ళు ఇండియన్ బ్యాటర్స్ని కూడా ఎక్స్పెక్ట్ చేయగలిగారు. బాల్ మూవ్ అవుతున్నప్పుడు అగెన్స్ట్ న్యూజిలాండ్ ఇండియా 30-3 అయింది. సో దానికి కారణం బాల్ మూవ్ అవుతున్నప్పుడు కొంచెం శుభ్మన్ గిల్ తడబడుతూ ఉంటాడు. రోహిత్ శర్మ తన ఏదైనా స్టైల్లో ఆడుతున్నప్పటికీ కూడా శుభ్మన్ గిల్కి చిన్న వీక్నెస్ ఉంది. విరాట్ కోహ్లీ కూడా ఒక మంచి షాట్ ఆడే ప్రయత్నంలో అవుట్ కావాల్సి వచ్చింది. బ్రిలియంట్ క్యాచ్ ఆఫ్ కోర్స్ బై ఫిలిప్స్, దట్స్ ఎ డిఫరెంట్ దిస్ థింగ్. సో మొత్తానికి వాళ్ళ పేస్ డిపార్ట్మెంట్ మీరు అన్నట్టుగా ఇన్ కంపారిజన్లో కొంచెం స్ట్రాంగర్గానే కనబడుతుంది. ఇండియాకి ఎలానైతే స్పిన్ స్ట్రాంగ్గా ఉందో వాళ్ళకు పేస్లో అబ్సల్యూట్లీ ఆ స్ట్రెంత్ అనేది ఉంది. టాస్ గెలిస్తే టీమిండియా బ్యాటింగ్ నుంచి కూడా ఉత్తమం అనుకోవాలా, ఎందుకంటే కాస్త టీమిండియానే కాదు, నేను అనుకుంటాను న్యూజిలాండ్ ఆల్సో వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే టోర్నమెంట్లో అలాగా డ్యూ అనే ప్రభావం కనబడలేదు ఇప్పటివరకు అయితే. డ్యూ ఎక్కువగా మీకు ఎఫెక్టివ్గా కనబడలేదు సచిన్. బట్ ఇంపార్టెంట్ టోర్నమెంట్లో గ్రాండ్ ఫినాలేలో ప్రెషర్ బిల్డ్ అవుతుంది కనుక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, న్యూజిలాండే ఫస్ట్ బ్యాటింగ్ చేసి 270, 280 స్కోర్ చేశారు అనుకోండి, అప్పుడు చేజింగ్లో చాలా కష్టం అవుతుంది. ఆస్ట్రేలియాతో 260+ అంత ఈజీగా ఏం కాలేదు. లాస్ట్లో కొంచెం 260+ చేజ్ చేయడం ఎంత కష్టం అనేది విషయం కూడా అందరికీ తెలిసిపోయింది. అట్లాగే ఇండియా కూడా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 260, 270 చేయగలిగారు అనుకోండి, అప్పుడు న్యూజిలాండ్ బ్యాటర్స్ కూడా వాళ్ళు 240 చేజ్ చేయడంలోనే కష్టపడ్డారు. మనం చూసాం అగైన్స్ ఇండియా, ఇదే దుబాయ్లో. సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తోటి కష్టపడ్డారు, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ న్యూజిలాండ్ వాళ్ళు ఇండియా తోటి 240+ కూడా వాళ్ళు చేజ్ చేయలేకపోయినారు. సో ఏ మ్యాచ్లోనైనా కానీ ఇంపార్టెంట్ మ్యాచెస్లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి ఒక స్కోర్ పుటప్ చేయడం అనేది ఇట్స్ ఆల్వేస్ ఇంపార్టెంట్. అండ్ మీరు ప్రెషర్ నుంచి ఫస్ట్ బయటికి రావాలి అంటే, బికాస్ ఇండియా బౌలింగ్ స్ట్రెంత్ అద్భుతంగా ఉంది. అండ్ మరొకటి ఏంటంటే సచిన్, ఇక్కడ ఇండియన్ బౌలర్స్ బౌల్డ్ బెటర్ ఇన్ ఫ్లడ్ లైట్స్. ఓకే, మీరు చూడండి, ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ వరుణ్ చక్రవర్తి ఒక అనాలిసిస్ తీసుకోండి. వరుణ్ చక్రవర్తి వాజ్ మోర్ సక్సెస్ఫుల్ ఇన్ ఫ్లడ్ లైట్స్ దాన్ ఇన్ ద డే టైమ్. అగెన్స్ట్ ఆస్ట్రేలియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కొంచెం అతడు ఇబ్బంది పడ్డాడు, ఎక్కువ రన్స్ ఇచ్చాడు, వికెట్స్ తీశాడు 2 వికెట్స్. బట్ కొంచెం అతనికి అడ్జస్ట్ కావడం కష్టమైపోయింది. బట్ అదే ఫ్లడ్ లైట్స్లోనైతే కొంచెం బాల్ స్కిడ్ అవుతుంటుంది కనుక ఐ థింక్ అతని బౌలింగ్ యొక్క స్టైల్, ఆ మిస్టరీ అనేది కొంచెం ఎక్కువ హెల్ప్ఫుల్ అయింది. సో దట్స్ ద రీజన్ ఇండియా ఆల్సో వుడ్ లైక్ టు బ్యాట్ ఫస్ట్ యాక్చువల్లీ, అండ్ దట్ కెన్ వర్క్అవుట్ బెటర్ ఫర్ ఎనీ టీమ్ యాక్చువల్లీ, నాట్ ఓన్లీ ఇండియా. ట్రూ, మీరు అన్నట్టుగా టీమిండియాకి అన్ని పాజిటివ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తున్నాయి, కానీ ఓపెనింగ్ కాస్త ఇబ్బంది కనిపిస్తుంది రోహిత్ అండ్ గిల్ కి. రోహిత్ నుంచి మీరు అన్నట్టుగా సచిన్ నో డౌట్ ఒక ఇన్నింగ్స్ డ్యూ ఉంది, ఒక బిగ్ ఇన్నింగ్స్ అసలు, బట్ ఈజ్ అ బిగ్ మ్యాచ్ ప్లేయర్, డోంట్ ఫర్గెట్ దట్. బిగ్ అకేషన్స్లో రోహిత్ శర్మ ఎప్పుడు కూడా చాలా అద్భుతంగా ఆడతాడు. అండ్ కెప్టెన్గా యెస్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. రియల్గా గవాస్కర్ అన్నట్టు 10 overs 15 overs ఆడడం కాదు, 40-30 రన్స్ కొట్టి ఒక 30-40 ఓవర్ల వరకు ఆడి ఇద్దరు ఓపెనర్స్లో ఎవరైనా కొంచెం ఆ షీట్ యాంకర్ రోల్ చేస్తూ రన్స్ స్కోర్ చేసినట్లయితే బిగ్ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ టోర్నమెంట్లో మీరు అన్నట్టుగా వికెట్ అంతా బ్యాడ్గా కాకుండా కానీ బిగ్ స్కోర్స్ ఎందుకు చేయలేకపోయినారంటే ఓపెనర్స్ ప్లాట్ఫామ్ ఏర్పరచలేకపోయినారు అసలు యాక్చువల్గా. బట్ రోహిత్ అండ్ శుభ్మన్ గిల్ యొక్క పార్ట్నర్షిప్స్ ఇప్పటివరకు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి సచిన్, ఎక్కువ 100% పార్ట్నర్షిప్స్ వాళ్ళకు ఉన్నాయి. అండ్ శుభ్మన్ గిల్ కూడా లాస్ట్ 2 మ్యాచెస్లో కొంచెం డిసప్పాయింట్మెంట్, ఆ ప్రెషర్ మేబీ ఉండవచ్చు అతని పైన, ఎందుకంటే 2 failures తర్వాత మళ్ళీ ఒకసారి పుంజుకోవాలి అంటే బిట్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది. దట్ ఫైనల్ అనేది కొంచెం ఇబ్బందులు పెట్టదని కాదు, కొంచెం ప్రెషర్ ఉంటుంది. సో ఇక్కడ మరి శుభ్మన్ గిల్ రీప్లేస్